శంకర్ ఫౌండేషన్ సహకారంతో డాక్టర్ రమేష్ గారు మిగతా వారి సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ పేదవాళ్ళు ఉంటే అక్కడ శంకర్ ఫౌండేషన్ ఉంటుందని చెప్పి ఒక నామం ఉండేది. అలాగే ఇప్పుడు పేదవాళ్ళందరికీ కూడా రమేష్ గారు వీళ్ళందరూ కూడా టెస్ట్ చేసి ఏ విధంగా మనం సహాయపడగలం, కళ్ళద్దాలు వేయాలా, లేకపోతే ఆపరేషన్ చేయాలా, లేకపోతే ఇంకో ఏ కార్యక్రమం చేయాలనే ఎందుకంటే కంటి చూపు ముఖ్యం మన మానవుడికి. కంటి చూపు లేకపోతే ఏమీ చేయలేకపోతుంది. అందుకని ఆ ఉద్దేశంతో ఇలా ప్రతి పేదవాళ్ళు ఉన్న చోట అందరికీ కూడా ఈ శంకర్ ఫౌండేషన్ సుమారు సంవత్సరం అంతా కంటిన్యూగా చేస్తూ ఉంటారు. కాబట్టి వారికి మా అందరి తరఫున, మా వార్డు తరఫున, మా ప్రజలందరి తరఫున వారి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి పేదవాళ్ళందరికీ కూడా మన సహకారం కూడా ఉంటూ పేదవాళ్ళకి కంటి చూపు, ఎందుకంటే ముఖ్యం ఏంటంటే మనవాళ్ళు, పిల్లలు వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత ఇంకా నానమ్మకి కనబట్టలేదురా అంటారు. అలా అనుకోకుండా నానమ్మకి బాగా చూస్తుందిరా మనల్ని ఆలోచన తీసుకురావాలని చెప్పి ఈ శంకర్ ఫౌండేషన్ అంటే రమేష్ గారి ఈ గ్రూప్ అంతా కూడా కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ కమిటీ వారు కానీ, లేకపోతే టీడీపీ పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే మిగతా ఇక్కడ సభ్యులందరూ కూడా, అన్ని పార్టీల సభ్యులు కూడా వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు రమేష్. ఆర్క్ స్వచ్ఛంద సంస్థలో సామాజిక కార్యకర్త కింద పనిచేస్తూ, నేను ఆప్టోమెట్రిస్ట్గా ఈ ఆర్క్ స్వచ్ఛంద సంస్థ తరపున ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలు శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రి వారి సహకారంతో, స్థానికంగా గాదిరాజు ఐకేర్ వారి సహకారం కూడా తీసుకుంటూ, మన స్థానిక రాసాలమ్మ ఈ కాలనీ వాసులు, మన కార్పొరేటర్ గారు, మిగతా ఈ క్లబ్ మెంబర్సు, ఈ స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు అందరూ కలిపి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైట్ టు సైట్, ప్రతి ఒక్కరికి చూసే హక్కు కలగాలి. కంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి త్వరగా గుర్తించి, అంటే ముందుగానే గుర్తించి నయం చేయగలిగినట్లయితే వాళ్ళు చూపు కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించే అవుతాం. రెండోది ఏంటంటే, వయసులో ఉన్న వాళ్ళకి, వయసు మీరిన వాళ్ళకి క్యాట్రాక్ట్ అనే జబ్బు వస్తుంది. అదొక వ్యాధి. ఆ క్యాట్రాక్ట్ గుర్తించి సకాలంలో ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే, సర్జరీకి పంపించినట్లయితే, ఆపరేషన్ తర్వాత వాళ్ళు నార్మల్గా చూసే అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమం ఆరోగ్యశ్రీ ద్వారాగా, ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారాగా ఉచితంగా పేదవాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఉచితంగా శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రి తరపు నుంచి నయం చేయడం జరుగుతుందండి.